Cell Health, reboot your body, omega-3 oil extracted from algae, strong heart, sharp mind, healthier you. ఎస్. అయితే డాక్టర్ గారు ఆహారం గురించి మాట్లాడుకుంటున్నాం. ఎలా తీసుకుంటే మంచిది ఎట్లా అని. సో, మంచి ఆహారమే క్వాలిటీ ఫుడ్డే తీసుకుంటారు. అవును. కానీ కొందరికి హెల్త్ బాగుంటుంది, కొందరికి హెల్త్ బాగోదు. అంటే జనరల్‌గా హెల్త్ అంటే ఈ పొట్ట చుట్టూ కొవ్వు అనేది, బెల్లీ ఫ్యాట్ అనేది ఈ కొందరిలో మాత్రమే ఎక్కువగా వస్తూ ఉంటుంది. వాళ్ళు క్వాలిటీ ఫుడ్ తీసుకున్నా సరే అవును. అది ఎందుకు? అంటే ఇది చాలా వాళ్ళు బాడీ అంతా సన్నగా ఉన్నా కానీ బెల్లీ ఫ్యాట్ మాత్రమే ఎక్కువగా ఉంటుంది. చాలా హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసే వాళ్ళలో కూడా. ఎందుకు డాక్టర్ గారు? ఒక 2-3 హ్యాబిట్స్ అండి నేను చూసిన పరంగా ఎక్కువగా ఉండేది. మెయిన్‌గా మెటబాలిక్ ఫైర్ మన ఇండివిజువల్ మెటబాలిజం మీద ఇది డిపెండ్ అయ్యి ఉంటుందండి. ఇండివిజువల్ మెటబాలిజం కనుక స్లో డౌన్‌లో ఉందనుకోండి, అప్పుడు కూడా మనం హెవీ ఫుడ్స్ తీసుకుంటున్నప్పుడు అదేమవుతుందంటే మనకి అది ఎనర్జీ కింద కన్వర్ట్ కాకుండా లివర్ దాన్ని స్టోరేజ్‌లోకి తీసుకెళ్ళిపోవడానికి చూస్తుంది. అప్పుడు బెల్లీ ఫ్యాట్ ఉండే అవకాశాలు ఎక్కువ. రెండోది వాటర్ కన్సంప్షన్ ఎక్కువ తీసుకునే వాళ్ళకి ఫుడ్ తింటూ. ఓకే. ఫుడ్ అండ్ వాటర్ అనేది కూడా చాలా ఆ ఈక్వేషన్ అనేది చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలండి. ఫస్ట్ ఏంటంటే వార్మ్ వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే తీసుకునే ముందు ఆహారం తీసుకునేటప్పుడు కూడా తీసుకోవచ్చు. వాటర్ కంప్లీట్ జీరో చేయక్కర్లేదు, కానీ సిప్స్ ఆఫ్ వాటర్. మీరు ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ తీసుకోకూడదు, కానీ ఆ డైజెస్టివ్ ఫైర్ని ఎక్స్టింగ్విష్ చేసేటట్టు ఉండకూడదు. మనం ఇప్పుడు ఫుడ్ కూర్చోగానే మనం వాటర్ తాగేసాం అనుకోండి, ఎస్పెషల్లీ కొంచెం రూమ్ టెంపరేచర్ కన్నా తక్కువ, మోర్ కోల్డ్ వాటర్ తీసుకోగానే వెంటనే మనకి ఏంటంటే అగ్ని మందం అయిపోతుంది. ఆ తర్వాత మనం తినే ఏ ఫుడ్ అయినా సరే పూర్తిగా అరగదు. అదే కనుక మనం వార్మ్ వాటర్ పెట్టుకుని సిప్ బై సిప్ మనం తీసుకుంటూ వెళ్తే మనకి ఈ ప్రాబ్లం రాదు. జనరల్గా బెల్లీ ఫ్యాట్ వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం ఫస్ట్ వస్తుంది. మనం వాళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తే వాటర్ ఎక్కువ తీసుకుంటారు, బిఫోర్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటారు. సో వాటర్ అనేది వార్మ్ వాటర్ అవ్వాలి, కోల్డ్ వాటర్ అసలు కాకూడదు. అదొకటి సెకండ్ రీజన్ అండి. నెక్స్ట్ వీళ్ళు తినే ఫుడ్ క్వాలిటీ ఉన్నా కూడా తినగానే మళ్ళీ వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అనేది కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. మనం ఎంత క్వాంటిటీ తింటున్నామో దానికి సరిపడా వర్క్ కూడా మనం చెయ్యాలి. ఇది తినేసి మళ్ళీ మన సెడెంటరీ లైఫ్ స్టైల్ లేదా నిద్రపోవటము, పడుకోవటము చేస్తున్నప్పుడు డెఫినెట్లీ అది దట్ విల్ నాట్ బి యూటిలైజ్ కంప్లీట్గా. అది ఎనర్జీ ఫామ్లోకి మారదు, అది స్టోరేజ్ ఫామ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. మెయిన్ మనం ఏంటంటే, అందుకనే మేము చెప్పే న్యూట్రిషన్లో కూడా క్లినిక్లో ఎక్కువ ఇండివిజువలైజ్డ్గానే వెళ్తాం. ఇప్పుడు వాటర్ మెలన్ ఉందండి, దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. రూట్ ఫుడ్స్, రూట్ వెజిటబుల్స్ ఉంటాయి, లైక్ స్వీట్ పొటాటోస్ అనుకోండి, క్యారెట్, అందులో కూడా కఫతత్వం కంపారిటివ్గా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కఫ ఉండే వాళ్ళకి కఫతత్వం ఎక్కువ ఉండో, లేకపోతే ఒక ప్రాబ్లంకి వచ్చిన వాళ్ళకి కఫతత్వం ఇంబ్యాలెన్స్ ఉన్నవాడు రూట్ వెజిటబుల్ దో ఇట్ ఈస్ న్యూట్రిషియస్, దాంట్లో అన్ని న్యూట్రిషన్ ఉన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అది ఇవ్వం. దాంట్లో ఒకవేళ ఇచ్చినా ఏదో ఒక స్పైస్ యాడ్ చేసి తినమని చెప్తాం. అంటే మనం అక్కడ ఏం చేస్తాం, డైజెషన్ అవ్వడం. మనం మందాగ్ని ఆల్రెడీ ఉన్నది, మనం ఇప్పుడు స్వీట్ పొటాటో మీద మీరు ఎక్కువ పెప్పర్ వేసుకుని తినమని చెప్తాం. అప్పుడు ఏమవుతుందండి, మనకి న్యూట్రిషన్ వెళ్తుంది, మన మెటబాలిజం హ్యాండిల్ అవుతుంది. నెక్స్ట్ క్వాంటిటీ, హాఫ్ స్వీట్ పొటాటో చాలు. సో మనం ఆ ఇండివిజువలైజ్డ్గా మనం ఎప్పుడైతే వెళ్ళగలుగుతామో అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ మనం ఓవర్కమ్ చేయగలం. సో అందుకని న్యూట్రిషన్ ఒక్కటే కాదండి, పేషెంటో లేకపోతే పర్సన్ యొక్క మెటబాలిజంని డెఫినెట్లీ మైండ్లో పెట్టుకునే మన ఫుడ్ ఉండాలి. నెక్స్ట్ వాళ్ళ యాక్టివిటీ బట్టే వాళ్ళ మెటబాలిజం. ఒక స్టూడెంట్కి గుడ్ ఫ్యాట్ ఫస్ట్, గుడ్ కార్బ్ ఫస్ట్, నెక్స్ట్ తర్వాత ప్రోటీన్. ఎవరండి, చదువుకునే వాళ్ళకి. అదే స్టూడెంట్ అథ్లెట్లా ఉన్నాడు, పరిగెడుతున్నాడు, సో హీ నీడ్స్ మోర్ ప్రోటీన్, ఫ్యాట్, దెన్ కార్బ్. ఒక మనం ఈ వర్కింగ్ వాళ్ళు, ఇప్పుడు మనం అందరు 80% ఐటీ వాళ్ళు హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటున్నా వాళ్ళకి ఎందుకు ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ వస్తున్నాయి అంటే వాళ్ళు ముందు గుడ్ ఫ్యాట్ తీసుకోవాలి. ఎందుకంటే ఎనర్జీ డిరైవింగ్ ఆపలేరు కదండి. సో వాళ్ళు గుడ్ ఫ్యాట్ తీసుకోవాలి. ఈ ప్రోటీన్ అనేది నెక్స్ట్ లెవెల్లో తీసుకుంటే వాళ్ళకి అది హెల్ప్ఫుల్. అదే మళ్ళీ మనకి అలా మనకి కండిషన్ బట్టి వేరీ చేయాలండి. మనం ఆ రేషియో తెలుసుకోవాలి. అది అవునండి. అండ్ ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రతి వాళ్ళు ఒకే పర్సనాలిటీలో ఉండరు. హెల్దీ పర్సనాలిటీ ఉండదు, కానీ అందరికీ ఒకే BMI ఉండదు. అది వేరియబుల్, డిపెండ్స్ ఆన్ పర్సన్. ప్రతి వాళ్ళు సన్నగానే ఉండాలి అనేది ఏం కాదు. ప్రతి వాళ్ళు ఒక పర్టిక్యులర్ వేస్టే ఉంటుంది, పర్టిక్యులర్ అందరూ దాంట్లో ఫిట్ కారు. మన పర్సనాలిటీ, మన కాన్స్టిట్యూషన్ బట్టి, మన యూనిక్ ప్రకృతి బట్టి చేంజ్ అవుతూ ఉంటుంది. సో దానికి సరిపడా మనతో. ఖచ్చితంగా డాక్టర్ గారు. మరి టేస్ట్ అంటే 6 రుచులు అన్నారు, 6 రుచులు. ఇప్పుడు బిర్యానీ ఉంది, అసలు దాన్ని ఎట్లా మనం దాని టేస్ట్ అని చెప్తాము, ఏ రుచి అని చెప్తాము?
యాక్చువల్ బిర్యానీ ప్రిపరేషన్లో మనం చూసినట్టయితే ఫస్ట్ మనం వాడేది గ్రెయిన్, స్పైసెస్. సో స్పైస్ ఎలిమెంట్ ఎక్కువ ఉంటుంది, అందుకనే అందులో కారము స్పైసెస్ వచ్చినప్పుడు మనకి తిక్త కొన్ని బిట్టర్ టేస్ట్ కూడా ఉంటుంది, కషాయ, ఆ 3 రుచులు ఎక్కువ ఉంటాయి కంపారిటివ్ టు లవణ, స్వీట్, ఇంకా సాల్ట్ కన్నా ఈ 3 ఎక్కువ ఉంటాయి. సో బిర్యానీలో ఫైర్ ఎలిమెంట్ ఎక్కువ ఉండి విత్ ఎయిర్ ఉంటుందండి, ఎందుకంటే స్పైసెస్ ఉంటాయి అందులో ఉండే. మనం ఆల్మోస్ట్ 4-5 స్పైసెస్ వాడతాం, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ వాడతారు, ఆకుపత్రి. ఇవన్నీ ఏంటంటే మన డైజెస్టివ్ ఫైర్ని బాగా హై చేసుకుంటూ వెళ్తాయి. అది తీసుకోవటం ఓకే అండి, కానీ దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దీన్ని కూల్ చేసేది కూడా తీసుకోవాలి. ఎవరికైతే ఆల్రెడీ పిత్తం ఎక్కువ ఉందో, అదే బిర్యానీ ఒక కఫం వాడు తిన్నాడు అనుకోండి, వాడికి హిల్ బి వెరీ కంఫర్టబుల్, ఆయనకి బాగుండొచ్చు. వాతం వాళ్ళు కానీ పిత్తతత్వం వాళ్ళు కానీ బిర్యానీ తినగానే గ్యాస్ రావటము, హై స్పైసీగా తినగానే. కాబట్టి వాళ్ళు ఏం చేసుకోవాలండి, ఒక హాఫ్ అన్ అవర్ ఆగాక మజ్జిగ తాగటము, ఒక పల్చగా మజ్జిగ తాగితే వాళ్ళకి అది కూల్ డౌన్ అవుతుంది. అట్లా మనం వేరియబుల్గా ఉంటుంది. మన ఇండియన్ కుజిన్స్లో అని 3-4 కలుస్తాయండి. సో మనకి ఏంటంటే మ్యాక్సిమం మన కుకింగ్ అంతా కూడా చాలా సైంటిఫిక్గా ఉంటుందండి. మీరు అబ్జర్వ్ చేస్తే సింపుల్ కుక్ అండి, రైస్, దాల్. రైస్లో లేని అమైనో యాసిడ్స్ అన్ని దాల్లో ఉంటాయి, దాల్లో లేని అమైనో యాసిడ్స్ అన్ని రైస్లో ఉంటాయి. అందుకని అది ఒక కాంబినేషన్ మనకి ఫుడ్. మళ్ళీ దాల్ ఇప్పుడు జనరల్గా అంటున్నారు, ఇప్పుడు దాల్లో ప్రోటీన్ మనకి సరిపోదు. అసలు దాల్ కుకింగ్ ప్రాసెసే పోయిందండి. ఎంతైతే తినే పద్ధతులు ఇంపార్టెంట్, కుక్ చేసేది కూడా అంతే ఇంపార్టెంట్. మనం కుక్ చేసే పద్ధతులన్నీ చేంజ్ అయిపోయాయి. మనం ఎక్కువగా ఇన్స్టెంట్ మోడ్స్కి, ఫాస్ట్ కుకింగ్కి అడాప్ట్ అవ్వకుండా వచ్చేస్తాం. సో అది కూడా మన న్యూట్రిషన్ని ఎక్కడో కాంప్రమైజ్ చేస్తూనే ఉంది. 2 థింగ్స్ చెప్పగలుగుతానండి ఇందులో. ఒకటి కుక్వేర్, మనం ఏ వెసల్స్ వాడుతున్నాం, అల్యూమినియం వెజల్స్, టెఫ్లాన్ వెజల్స్, ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్లో స్లోగా అవి రిలీజ్ చేసుకుంటూ వస్తాయండి ఏదైతే టాక్సిన్స్ ఏవి ఉన్నాయో. అది మన బాడీ ఎప్పుడైతే డీటాక్స్ చేసుకోలేదో, ఏ బాడీ అయితే డీటాక్స్ చేసుకోలేదో దాని నెగిటివ్ ఎఫెక్ట్స్ డెఫినెట్గా ఉంటాయి. మనకు అది తెలిసినప్పుడు అలాంటి కండిషన్లో మనం తీసుకోవాల్సిన అవసరమే లేదు, అంటే యూస్ చేయాల్సిన అవసరమే లేదు ఆ కుక్వేర్ అనేది. సెకండ్ థింగ్, దాల్ కుకింగ్ చేసుకోండి. మనం ఏం చేస్తామండి, కుక్కర్ డైరెక్ట్గా తీసుకెళ్ళి కుక్కర్లో పెట్టేస్తాం. అసలు దాల్ అనేది ప్రోటీన్ ఉంటుందండి. సో మనం ఏం చేయాలంటే దాన్ని నానబెట్టాలి ఫస్ట్, కనీసం ఒక 2 hours అయినా అది నానాలి. నానిన తర్వాత దాన్ని పోసిన తర్వాత వేపాలి, ఫ్రై చేయాలి, డ్రై ఫ్రై చేసిన తర్వాత నార్మల్గా కుక్ చేయండి. అప్పుడు అది ఇంటర్నల్గా అది ఈజీగా మనకి డైజెస్ట్ అయ్యేటట్టు చేంజ్ అయ్యి మనం అప్పుడు దాన్ని తీసుకున్నప్పుడు దాని నుంచి మన పూర్తి యూటిలిటీ మనం అనుభవించినట్టు లెక్క. లేదంటే జస్ట్ ప్రెషర్ చేసి ఆ కుక్కర్ నుంచి తీసుకునేది అంత అరగదు. డెఫినెట్గా అరగనేది మనకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ తీసుకొస్తాయి. ఎస్. అయితే డాక్టర్ గారు, వెజ్ మంచిదా నాన్ వెజ్ మంచిదా? వర్క్ బట్టి అండి, పర్సన్ బట్టి, వాళ్ళ హ్యాబిట్స్ బట్టి, వాళ్ళ జెనెటిక్ లైన్ బట్టి మంచిది చెడు అని చెప్పలేము, కానీ కండిషన్ బట్టి. ఇప్పుడు గుడ్ వర్క్ చేసే వాళ్ళకి, ఫిజికల్ వర్క్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళు తీసుకోవచ్చు, నాన్ వెజ్ తీసుకోవచ్చు. ఇప్పుడు లేబర్ వర్క్ చేయాలి, వెళ్ళి ఫార్మింగ్ చేయాలి, హార్డ్ ఫిజికల్ వర్క్ చేసే వాళ్ళకి డెఫినెట్ గా వాళ్ళకి స్ట్రెంగ్త్ కి ఈజీగా అరుగుతుంది కూడా. సో వాళ్ళు ఆప్ట్ చేయొచ్చు, నాన్ వెజ్ తీసుకోవచ్చు డెఫినెట్. కానీ సేమ్ అండి, ఇప్పుడు ఎలాంటి క్వాలిటీ ఆఫ్ నాన్ వెజ్ వస్తుంది, ఫస్ట్ ప్రిఫరెన్స్ కంట్రీ చికెన్ కి, కంట్రీ ఎగ్స్ కి. అది కూడా వాటికి ఏ ఫుడ్ పెడుతున్నారు. ఈవెన్ WHO కూడా రీసెంట్ గా అనౌన్స్ చేసిందండి. ఎందుకంటే యాంటీబయాటిక్స్ మనం దానికి ఏ ప్రాబ్లం రాకుండా గట్ చికెన్ కి అనుకోండి, లేకపోతే కోడికి మనం ఫుల్గా యాంటీబయాటిక్స్ పెడుతున్నాం టు కీప్ ఇట్ హెల్దీ. ఎప్పుడైతే మనం అది తీసుకుంటున్నామో మనకి గట్లో యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ డెవలప్ అవుతుంది. అట్లా డెవలప్ అవుతుంది. మనం వాడి కాదు, మన వాడింది పక్కన అయితే ఇది ఇంకా ఎక్స్ట్రా అండి. సో ఇప్పుడు రీసెంట్ గానే వస్తుందండి అలర్జీస్, అందుకనే పెరుగుతున్నాయి మనకి. ఈజీగా మనం గట్ రెసిస్టెన్స్ డెవలప్ అయిపోతుంది, మన బయోమ్ ఊరికే డిస్టర్బ్ అవుతుంది. సో మనం ఒక్కసారి ఫుడ్ తీసుకున్న తర్వాత దాని ఇంపాక్ట్ మనకి చాలా రోజులు ఉంటుంది. ఆ ఇంపాక్ట్ తగ్గేంత వరకు మనం దాన్ని అవాయిడ్ చేసి ఉంచుకుంటే బెటర్, ఎవరికైతే నాన్ వెజ్ అయితే ఇష్టమో వాళ్ళకి. అదే కనుక నాన్ వెజ్ అలవాట్లేదు, వెజిటేరియన్ కూడా సేమ్ ప్రాబ్లమ్స్ అండి. క్వాలిటీ కన్సిడర్ చూసుకోవాలి. సో ఇక్కడ వెజ్ మంచిదా నాన్ వెజ్ మంచిదా కాదండి, క్వాలిటీ ఆఫ్ ఫుడ్ ఏంటి, మీ వర్క్ ఏంటి, దాన్ని బట్టి మన హ్యాబిట్స్ బట్టి మనం ఆప్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ప్రిపరేషన్ అనేది మనం చూస్తాం. డెఫినెట్ గా ప్రిపరేషన్ ఇంపార్టెంట్ అండి. నేను అబ్జర్వ్ చేసిన పరంగా 3 థింగ్స్ అండి. కుక్వేర్ మనం ఏం వాడతాము, ఎలా ప్రిపేర్ చేస్తాము, థర్డ్ థింగ్ కాంబినేషన్ ఆఫ్ ఫుడ్స్.
జనరల్ గా నేను పేషెంట్ కి చెప్పేది అదే అండి, విరుద్ధ ఆహారాలు అనేది పెద్ద లిస్ట్ ఉంటుందండి ఆయుర్వేదం. అండ్ మనం చాలా రకాల ప్రిపరేషన్స్ కానీ మనం హోటల్లో చూసుకున్నట్టయితే ఈ ఆపోజిట్ ఫుడ్స్ అని ఉంటాయండి. అంటే ప్రతి ఫుడ్ కి గుణం ఉంటుంది, ఒక క్వాలిటీ ఉంటుంది. ఆ క్వాలిటీ ఎప్పుడైతే ఆపోజిట్ లోకి వెళ్తుందో దానికి మనం ప్రాపర్ గా డైజెస్టివ్ జ్యూసెస్ ప్రొడ్యూస్ కావు, ఏదో ఒకటి కాంప్రమైజ్ అయిపోతుంది. ఎట్లా ఒకటి ఒక 4 చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మిల్క్ ఇంకా ఫ్రూట్ అండి. మిల్క్ అండ్ ఫ్రూట్ కలిసినప్పుడు మనం మిల్క్ షేక్ తాగుతాం, లేదా ఫ్రూట్ సలాడ్స్లో మిల్క్కి సంబంధించిన క్రీమ్ వేసుకుంటాం. ఈ రెండు కలిసినప్పుడు ఏమవుతుందంటే ఫ్రూట్ ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. ఇది అసిడిక్ నేచర్ అండి. ఇందులో అంతా మనకి మిల్క్ అనేది ఇట్ విల్ టేక్ టైం తీసుకునేది. సో ఈ రెండు ప్రాపర్గా డైజెస్ట్ అవ్వదు. రెండు డైజెస్ట్ కాకుండా ఈ అన్డైజెస్టెడ్ టాక్సిన్ కింద మన బాడీలో డిపాజిట్ అయ్యి మిగతా ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది. సో జనరల్గా మేము చెప్పేది విరుద్ధాహారాలు అవాయిడ్ చేయమన్నది, మిల్క్తో ఎటువంటి ఫ్రూట్ కలపకూడదు, పెరుగు ఎనీ డైరీ ప్రోడక్ట్తో, వెజిటబుల్స్ అంటే ఎస్పెషలీ లెంటిల్స్, బీన్స్ లేదా ఎనీ దాల్ కలవకూడదు. పెరుగన్నంలో పప్పు నంచుకోవటం పూర్తిగా అరగదండి. అది కూడా ఎటువంటి ద్విదళము కరవు. రెండు డిఫరెంట్ కాంప్లెక్స్ ప్రోటీన్స్, చాలా టైం పడుతుంది డైజెస్ట్ అవ్వటానికి. అండ్ డైజెస్ట్ అవ్వటం కాకుండా స్లోగా మనం చేసుకుంటూ వెళ్తే ఫర్మెంట్ అవ్వటం మొదలయ్యి మనకి నెక్స్ట్ గ్యాస్ట్రిక్ ఇష్యూస్, జాయింట్ పెయిన్స్, చాలా మెటబాలిక్ డిజార్డర్స్కి ఇది మేజర్ సీట్ ఆఫ్ ద డిసీజ్. నాన్ వెజ్ కూడా సేమ్, ఫిష్ పెరుగన్నలో నంచుకోకూడదు, చికెన్ నంచుకోకూడదు. అట్లీస్ట్ ఒక 1 hour అయినా గ్యాప్ ఉన్నాక వాళ్ళు తీసుకుంటే మంచిది. మనం చాలా కామన్ గా తినేది బిర్యానీలో పెరుగు పచ్చడి, అవును, ఎనీ బిర్యానీలో. సో అది కూడా మనకి ఎఫెక్ట్ అవుతుందండి. అందుకనే స్లో డౌన్ అయిపోతూ వెళ్తుంది. బిర్యానీ తర్వాత కడుపు బిర్యానీ మంచిది కాదని ఒక పేరు వచ్చేసింది. లేదండి, బిర్యానీ మంచిది కాదండి. ద కాంబినేషన్ ఆఫ్ ఫుడ్ ఏం వాడుతున్నారు, మష్రూమ్ బిర్యానీ, పన్నీర్ బిర్యానీలో పాలు విరిగి ఉంటుంది, ఇది ప్లస్ కర్డ్ కలుస్తాయి, అక్కడ ఇటు ప్రోబయోటిక్ కలుస్తుంది. సో మొత్తం ఏంటంటే మనం ఆ కాంప్లెక్స్ లో వెళ్ళినప్పుడు పూర్తి అరుగుదల అవ్వదు. ఓకే, సో ఇవి కంపల్సరీగా అవాయిడ్ చేయాలి. ఇప్పుడు వీటన్నిటిని బట్టి చూస్తే మీరు చెప్పిన దాన్ని బట్టి ఇన్ని రోజులు విరుద్ధాహారాలు తీసుకున్నాము, ఎట్లాగో మా గట్ హెల్త్ అనేది పాడైపోయింది, అంటే ఇది బాగా చేసుకోవచ్చు డాక్టర్ గారు? చేసుకోవచ్చు అండి. ఫస్ట్ చేయాల్సింది రిమూవ్ ద హ్యాబిట్ అండి. ముందు మనం ఏం చేస్తున్నాం, ముందు దాని నుంచి బయటికి రావటం. సెకండ్, ఎప్పుడు కూడా ఒక ఆమదోషం అనేది వచ్చింది, దీని ఆమదోషం అంటామండి, ఏదైతే అరగదో దాన్ని మనం డీటాక్స్ చేసుకోవాలి అంటే ఫస్ట్ స్టెప్ చేయాల్సింది మన అగ్ని స్టిమ్యులేషన్. మనకి ఏదైనా సరే బాడీలో ఎక్కడైనా స్టక్ అయిపోయినా దాన్ని ఎక్స్క్రీట్ అయ్యే ఫామ్ లోకి తీసుకురావాలి, లేదా అయితే మనకు అది యూస్ఫుల్ అవ్వాలి, లేదా ఎక్స్క్రీట్ అవ్వాలి. రెండే ఆప్షన్స్ ఉంటాయండి మనం తీసుకున్న ఫుడ్కి. సో అది ఎక్స్క్రీట్ అవ్వాలన్నా కూడా ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి అంటే ముందు మన అగ్ని ప్రాపర్గా ఉండాలి. ఈ అగ్ని ప్రాపర్ ఉండాలి. మనం లివర్ హెల్త్ని ఎప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ లివర్ హెల్త్ని మనం ఎన్హాన్స్ చేసుకుంటూ ఇవి రిమూవ్ చేసి మన అగ్ని స్టిమ్యులేటింగ్ అంటే ఇప్పుడు జింజర్, జీలకర్ర, వాము, సొంటి ఇవన్నిటిని అక్కడ ఉండే కండిషన్ బట్టి మనం వాడగలిగితే ఇది డెఫినెట్లీ ఆమదోషం క్లియర్ అవుతుంది. చాలా మెటబాలిక్ డిజార్డర్స్కి బేస్లో ఉంటుందండి ఇది, సీట్, మేజర్ సీట్ క్లియర్ చేసుకోవచ్చు అండి ఆమదోషం అని. ఇప్పుడు గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే ప్రీబయోటిక్స్ అని చెప్తూ ఉంటారు. అవునండి. ఏం ఫుడ్స్ లో ఉంటాయి డాక్టర్ గారు? స్వీట్ పొటాటోస్ అన్ని కూడా మనకి ప్రీబయోటిక్ కిందకి వెళ్తుందండి. దానికి మెయిన్ ప్రీబయోటిక్ కండిషన్ కి మనకి కావాల్సింది ఏంటంటే కాంప్లెక్స్ కార్బ్ కావాలి ఫస్ట్, తర్వాత గుడ్ ఫ్యాట్ ఉండాలి. ఆ రెండు ఉంటేనే ఆ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ని యూటిలైజ్ చేసుకునే మన బ్యాక్టీరియా అనేది డెవలప్ అవుతుంది. సో బేసిక్గా ఈ రెండు కండిషన్ ఉండే ఫుడ్స్ వెళ్ళటం ఇంపార్టెంట్. గుడ్ ఫైబర్ ఉండాలి మన ఫుడ్లో. సో ఈ 3 కనుక ఉంటే, సో హోల్ గ్రెయిన్స్, బ్రౌన్ రైస్, కినోవా, ఒక్కొక్కసారి ఓట్స్, బార్లీ, అది వేరియబుల్గా వెరైటీ ఆఫ్ గ్రెయిన్స్ తింటే చాలా వరకు మనకి రకరకాల ఫ్యాటీ యాసిడ్స్ అనేవి వస్తాయి. ఈ రకరకాల ఫ్యాటీ యాసిడ్స్ బేస్ మీద రకరకాల బయోమ్ డెవలప్ అవుతుంది, డైవర్సిటీ ఆఫ్ బయోమ్ పెరుగుతుంది. అంటే బోల్డ్ రకాల బ్యాక్టీరియా ఉన్నప్పుడు మనకి చాలా కండిషన్స్ ని మనం రెసిస్టెంట్ గా ఉండగలుగుతాం. సో వెరైటీ ఆఫ్ గ్రెయిన్స్ తీసుకోవడం ఇంపార్టెంట్, హోల్ గ్రెయిన్స్, రిఫైన్డ్ గ్రెయిన్స్ కాకుండా. ఇప్పుడు చద్దన్నం చూస్తే వేరే స్టేట్స్ లో ఈ చద్దన్నం చాలా ఫేమస్ అయిపోయింది. మీరు యుఎస్ లో చదువుకొని వచ్చారు, అక్కడ అది చాలా ఫేమస్, వినే ఉంటారు, చూసే ఉంటారు. అంటే అండి వాళ్ళు చెప్పేది ఏంటంటే ముందు రోజు వండుకున్నది నెక్స్ట్ డే, అది దాన్ని ప్రాపర్ వేలో స్టోర్ చేయాలండి. మనం కూడా తోడు పెట్టిన అన్నం తినేవాళ్ళం, మీకు గుర్తుండే. అది ప్రోబయోటిక్ ఫామ్ లోకి వెళ్ళాక మనం పొద్దున్నే తీసేసుకుంటాం. కానీ అది కూడా నా ఉద్దేశంలో పర్సన్ టు పర్సన్ వేరియబుల్ అయిపోతుందండి. అందరూ సద్దన్నం కరెక్ట్ కాదు, ఎందుకంటే దాంట్లో సేమ్ ఇప్పుడు అలర్జిక్ పేషెంట్కి సద్దన్నం ఇబ్బంది అండి.
ఎందుకంటే రైస్ లో మనం ఎప్పుడైతే స్టోర్ చేసుకున్నా అంటే ఇప్పుడు మీ ఉద్దేశంలో ముందు రోజు వండేస్తారు, నెక్స్ట్ డే మార్నింగ్ అది తింటాం. అవును. అది తిన్నప్పుడు దాంట్లో కనుక ప్రోబయోటిక్స్ అవి యాడ్ అయి ఉంటే ఓకే అండి. అంటే మనం దాన్ని తోడు పెట్టి పాలు వేసి పెరుగు కింద మనం దాంట్లో తోడు పెట్టేస్తే అది ఒక రకంగా వర్క్ అవుతుంది. కానీ ఒక అలర్జిక్ పేషెంట్కి అది అగ్రవేట్ అవ్వచ్చు, ఎందుకంటే హిస్టమిన్ లెవెల్స్ పెరుగుతున్నాయి. సో అందరికీ ఇది సూటబుల్ అంటే కాదండి. ఎవరికి సూటబుల్ అంటే ఎక్కువగా ఇది కఫం పెరుగు వాతం ఎక్కువ ఉన్న వాళ్ళకి అది తీసుకోవచ్చు, ఎందుకంటే అది కఫాన్ని పెంచుతుంది, బ్యాలెన్స్ చేస్తుంది. కఫం ఆల్రెడీ ఎక్కువ ఉంది, వాళ్ళు కనుక ఇది తీసుకుంటే ఊరికే వాళ్ళు జలుబు లేదా ఇంకా స్లో డౌన్ అయిపోవటం, డైజెషన్ ఇంకా మందపడిపోవటం ఇలా చేంజ్ అవుతుంది. మనం కాకపోతే ఇందులో చాలా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు సపోజ్ పచ్చిమిరపకాయ యాడ్ చేసాం అనుకోండి అది చేసేటప్పుడు, సో మనకి ఆ పెయిన్స్ కానీ ఆ మందం తగ్గడం కొంచెం తగ్గుతుంది. సో మనకి చాలా డిషెస్ లాగా ఉంటాయండి, కానీ దాన్ని ఫర్మెంట్ చేయడం బెటర్ డైరెక్ట్ గా సద్దన్నం కన్నా, ఎందుకంటే రైస్ లో మోల్డ్స్ కూడా ఈజీగా డెవలప్ అవుతాయండి. కాబట్టి నేనైతే దీనికన్నా ప్రోబయోటిక్కి వెళ్ళటం బెటర్ సద్దన్నం కన్నా. ఒకవేళ దాన్ని మనం ఇట్లా చేసుకున్నట్టయితే తోడంటి అన్నం చేసుకుని దానిలాగా మార్చుకుని తింటే బెటర్. చెప్పినట్లుగా చద్దన్నం తీసుకుంటే మన గట్ హెల్త్ బాగుంటుందని చెప్తారు, నిజంగానే బాగుంటుందా అండి? మనకి ఇప్పుడు వచ్చి చెప్పే చద్దన్నము మనం గట్ హెల్త్కి తీసుకునే తోడు పెట్టి అన్నము రెండు వేరు వేరండి. సద్దన్నం అంటే ఇది వరకు నీళ్ళల్లో స్టోర్ చేసి రాత్రిపూట పెట్టేసేవారు, నెక్స్ట్ డే మార్నింగ్ ఆ నీళ్ళల్లో కడిగి ఆ రైస్ ని తీసుకుని దానికి కావాల్సిన తీసుకుని తినేవారు. ఇది మేజర్ గా రెసిస్టెంట్ స్టార్చ్ ఫుడ్ అండి. ఇది ఎక్కువగా డయాబెటిక్ వాళ్ళు తీసుకునేవారు, ఎందుకంటే దీంట్లో గ్లైసెమిక్ ఇండెక్స్ స్పైక్ అనేది స్లోగా రైజ్ అవుతుంది. ఇది సద్దన్నం అనేవారు. ఇప్పుడు తోడంటి అన్నం అంటే దానికి ఒక స్పెసిఫిక్ ప్రాసెస్ ఉంటుందండి. ఇది ఎక్కువగా గట్ హెల్త్ మీద బేస్ అయి ఉంటుంది, గట్ హెల్త్ కి చాలా యూస్ఫుల్ అని. అన్నం మనం రాత్రిపూట అన్నాన్ని ఫస్ట్ వాటర్ పోయాలండి అన్నం మునిగేటట్టు, తర్వాత అందులో పెరుగు వేయాలి. ఈ పెరుగు అనేది మనం జనరల్ గా ఏదైతే తోడు పెడతామో దానికన్నా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పెరుగు వేయాలి. దాంతో పాటు దాంట్లో అల్లము పచ్చిమిరపకాయ రెండు వేసి దాన్ని తోడేయాలండి. తర్వాత పాలు యాడ్ చేయాలి. ఇవన్నిటిని కలిపి వాళ్ళు తోడేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ అది తిన్నప్పుడు ఇందులో ఆల్మోస్ట్ 600 కన్నా ఎక్కువ వెరైటీ ఆఫ్ బయోమ్ అనేది బ్యాక్టీరియాస్ అనేవి డెవలప్ అయి ఉంటాయి. ఏదైతే మన తోడు పెడుతున్నాం అవునండి అన్నాన్ని తోడు పెడతాం, కానీ ప్రాసెస్ వేరండి. ఇందులో మనం యాడ్ చేసేది అల్లం ఉంటుంది, అంటే అల్లంలో కొన్ని రకాలైన ప్రోబయోటిక్స్ ఉంటాయి, మళ్ళీ పచ్చిమిరపకాయలో ఉంటాయి, అట్ ద సేమ్ టైం కర్డ్. సో ఇన్ని వెరైటీ ఆఫ్ ప్రోబయోటిక్స్ అన్ని కలిపి తింటాని దాన్ని మనం తోడింటన్నం అంటామండి. కానీ ఇది కూడా అందరికి ఒకేలాగా పనిచేయదు. ఎక్కువగా పెయిన్స్ వాత కఫాతత్వం ఉన్న వాళ్ళకి, మెటబాలిజం స్లో డౌన్ ఉన్న వాళ్ళకి మీరు పొద్దున్నే కనుక క్వాంటిటీలో పెడితే వాళ్ళకి మేబీ మందంగా అనిపించవచ్చు పొట్ట కానీ ఏదైనా. అదే కనుక పిత్తం కండిషన్ లో ఉన్న వాళ్ళకి ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, పిత్త అగ్రవేషన్ లో ఉన్న వాళ్ళకి ఇది హెల్ప్ఫుల్. సో తోడింటన్నం అందరికి యూస్ఫుల్ అనేది కాదండి, మన కండిషన్ బట్టి అది వేరీ అవుతూ ఉంటుంది. అప్పుడు మనకి మిగతా వాళ్ళకి ఇంకా రకరకాల ఇంకా బోల్డ్ ఆప్షన్స్ ఉన్నాయండి ప్రోబయోటిక్ లో. ఇది వరకు లక్ష్మీ చార్ అని, ఇప్పుడు కెఫిర్ అని, కంబూచా అని, అట్లా రకరకాల ప్రోబయోటిక్స్ అనేవి బయటికి ఇప్పుడు తయారవబడుతున్నాయండి. సో మనం ఏది మనకి సూటబుల్లో చూసుకుని అది తీసుకోవటం కరెక్ట్. ఇప్పుడు మా అందరికీ తెలిసిన ఏంటంటే చద్దన్నం తింటే మా గట్ హెల్త్ బాగుంటుందని ఇప్పుడు అందరూ తినడం మొదలు పెట్టారు. అంటే వేరే స్టేట్స్లో కూడా అదే చేస్తూ ఉన్నారు, ఇది మంచి ప్రోబయోటిక్ అని. అంటే ఇది శరీర తత్వాన్ని బట్టి ఉంటుంది, అందరికీ కూడా సెట్ అవ్వదని చాలా చక్కగా చెప్పారండి. చూసుకోవాలి మన తత్వం ఏంటి, శరీర తత్వం మనకి ఇది సెట్ అవుతుందా లేదని. మెయిన్ సూటబిలిటీ ఇంపార్టెంట్ అండి. మన యూనిక్నెస్ మనం గుర్తించుకుని దాన్ని బట్టి మనం తీసుకున్నాం అనుకోండి అది మనకి యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు ఎవరైనా పెయిన్స్ ఉన్న వాళ్ళు లేకపోతే వాత కఫం వల్ల వచ్చిన పెయిన్స్ వాళ్ళు సద్దన్నం ఒక మీరు చెప్పే సద్దన్నం అంటే ఈ తోడుంటన్నం అనేది కంటిన్యూస్ గా 40 days తీసుకుంటే వాళ్ళకి అగ్రవేషన్ ఉంటుందండి పెయిన్స్. అంటే సద్దన్నం నాకు పడలేదు, సద్దన్నమే కరెక్ట్ కాదనేది కాదండి. అక్కడ ఏంటంటే ఏ ప్రిపరేషన్ ఎవరికి సూటబుల్, ఎందుకంటే మనందరం ఒకే తత్వంతో ఉన్న వాళ్ళం కాదు. మనకి ఎంత జెనెటిక్ కోడ్ యూనికో మన ప్రకృతి కూడా అంతే యూనిక్. కాబట్టి దాన్ని బట్టి అందుకని మనకి మన మీద అవగాహన ఉండటం చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా డాక్టర్ గారు. ఇప్పుడు రాత్రి మిగిలిన అన్నాన్ని వాటర్లో వేసి తెల్లారే దాన్ని తీసేసి తినడం అనేది ఓన్లీ డయాబెటిక్ పేషెంట్స్ చేస్తారు. అది మీరు చెప్పేసి అది అసలైన సద్దన్నం. అది డయాబెటీస్ వాళ్ళు అది గ్లైసెమిక్ ఇండెక్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, కాబట్టి డయాబెటీస్ కి అది హెల్ప్ఫుల్. చక్కటి ఇన్ఫర్మేషన్ అండి.
చద్దన్నం అంటే ఇది ఇలా ప్రిపేర్ చేసి తీసుకుంటే మన పొట్ట అనేది బాగుంటుంది. ఇప్పుడు మీరు చెప్పిన పదాలు నేను మొదటిసారి వింటూ ఉన్నాను డాక్టర్ గారు. మళ్ళీ మాట్లాడదాం వాటి గురించి. సో ఏదైనా మన శరీర తత్వాన్ని బట్టి ఫుడ్ అనేది తీసుకోవాలి. మన ఆహార నియమాలు అయితే ఖచ్చితంగా పాటించాలి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాము. అవునండి. సో చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. ధన్యవాదాలు. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.